సమ్ముకృతి సోకుకృతి అంటారు. అలాగే ఈ సృష్టిని సృష్టించినవాడు దేవుడైతే మనిషిని గొప్ప అని మనిషికి బిరుదిస్తున్నారు. ఈ సమస్తంలో, ఈ లోకంలో, ఈ యొక్క సమాజంలో మనిషికి సృష్టించే ఒక శక్తి లేదు. దేవుడికి మాత్రమే ఆ శక్తి సమాజంలో ఉన్నాయి. ఆ దేవుడు మాత్రమే ఈ సృష్టిని అంతా సృష్టించగలడు. మనిషి ప్రాణాన్ని పోయగలడు, మనిషిని ప్రాణాన్ని తీయగలడు. ఈ యొక్క ఎగిరే పక్షులైనా, జీవులు అనేక రకాల జీవులైనా, వృక్షాలైనా సృష్టించిన వాడు దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే ఈ సృష్టికి అర్హుడు. అలాగే ఆరాధన కూడా అర్హుడు ఆయనే. మనం ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన మాత్రం కోసమే మనం గొప్పగా చెప్పాలి. ఆయన మాత్రమే ఈ సృష్టికి అర్హుడని మనం చాటి చెప్తూ ఉండాలి. ఏంటి దేవుడు గొప్పవాడు. ఈ సృష్టిని సృష్టించే ఒక ఇది మనిషికి లేదు.